వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాకపోతే వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆర్ కామెంట్లో కూడా ఇస్తాను, వెళ్ళి చూసేయండి హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ సిటీ హోస్టెడ్ ది ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ ఇన్ 2025? 2025లో ఫీఫా క్లబ్ ప్రపంచ కప్కు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మియామి. క్వశ్చన్ నెంబర్ 2, హూ వాస్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, బచేంద్రి పాల్. క్వశ్చన్ నెంబర్ 3, ది G20 సమిట్ ఇన్ 2025 ఈజ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? 2025లో G20 సమిట్ ఏ దేశంలో జరగనుంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దక్షిణాఫ్రికా. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాజ్యాంగ పరిహారాల హక్కుకు సంబంధించినది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఆర్టికల్ 32. క్వశ్చన్ నెంబర్ 5, ది పంచాయతీ రాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ a 3-tier structure. Which of the following is not one of its tiers? భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ 3 అంకెల నిర్మాణం, కింది వాటిలో ఏది దాని అంచె కాదు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, తహసీల్ కౌన్సిల్. క్వశ్చన్ నెంబర్ 6, హూ వాస్ ది లాస్ట్ మొఘల్ ఎంపైర్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బహదూర్ షా జాఫర్. క్వశ్చన్ నెంబర్ 7, హూ ఈస్ ది కరెంట్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఆఫ్ నవంబర్ 2025? నవంబర్ 2025 నాటికి తెలంగాణ ప్రస్తుత గవర్నర్ ఎవరు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జిష్ణుదేవ్ వర్మ. క్వశ్చన్ నెంబర్ 8, ది క్విట్ ఇండియా మూవ్మెంట్ వాస్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 1942. క్వశ్చన్ నెంబర్ 9, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ది లాంగెస్ట్ కోస్ట్ లైన్ అమాంగ్ ఆల్ స్టేట్స్? అన్ని రాష్ట్రాల్లో ఏ భారతీయ రాష్ట్రం పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, గుజరాత్. క్వశ్చన్ నెంబర్ 10, ది NIT ఆయోగ్, ఇస్రో అండ్ CBSE జాయింట్లీ లాంచ్డ్ విచ్ ఛాలెంజ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్? NIT ఆయోగ్, ఇస్రో మరియు CBSE పాఠశాల విద్యార్థుల కోసం సంయుక్తంగా ఏ ఛాలెంజ్ను ప్రారంభించాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ATL స్పేస్ ఛాలెంజ్. క్వశ్చన్ నెంబర్ 11, ది టర్మ్ అహింస నాన్ వయలెన్స్ ఈజ్ ఎ కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ విచ్ 2 రిలీజియన్స్? అహింస, హింస లేకపోవడం అనే పదం ఏ 2 మతాల్లో ప్రధాన సూత్రం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జైన మతం మరియు బౌద్ధ మతం. క్వశ్చన్ నెంబర్ 12, ద ఫేమస్ గోల్డెన్ టెంపుల్ ఆఫ్ అమృత్సర్ ఈజ్ ఎ ష్రైన్ ఆఫ్ విచ్ రిలీజియన్? అమృత్సర్లోని ప్రసిద్ధ గోల్డెన్ టెంపుల్ ఏ మతానికి చెందిన పవిత్ర స్థలం? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సిక్కు మతం. క్వశ్చన్ నెంబర్ 13, విచ్ రివర్ ఈస్ ఆఫెన్ రెఫర్డ్ టు యాజ్ ది షాడో ఆఫ్ బీహార్ డ్యూ టు ఇట్స్ ఫ్రీక్వెంట్ అండ్ డివాస్టింగ్ ఫ్లడ్స్? తరచుగా మరియు వినాశకరమైన వరదల కారణంగా ఏ నదిని బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కోసి. క్వశ్చన్ నెంబర్ 14, హూ ఈస్ ది కరెంట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ నవంబర్ 2025? నవంబర్ 2025 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రస్తుత గవర్నర్ ఎవరు? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సంజయ్ మల్హోత్రా. క్వశ్చన్ నెంబర్ 15, విచ్ కంట్రీ టాప్డ్ ద మెడికల్ టాలీ ఆర్ ది వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ టోక్యో ఇన్ సెప్టెంబర్ 2025? సెప్టెంబర్ 2025లో టోక్యోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఏ దేశం అత్యధిక పథకాలు సాధించింది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, USA. క్వశ్చన్ నెంబర్ 16,
Which Indian organization launched the XPO-SAT mission, India's first dedicated polarimetry mission to study black holes and other cosmic X-ray sources? బ్లాక్ హోల్స్ మరియు ఇతర కాస్మిక్ ఎక్స్ కిరణాల మూలాలను అధ్యయనం చేయడానికి భారతదేశపు మొట్టమొదటి అంకితమైన పోలారిమెట్రీ మిషన్ అయిన XPO-SATను ఏ భారతీయ సంస్థ ప్రయోగించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్రో. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ది ఇంపోజిషన్ ఆఫ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడానికి సంబంధించినది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టికల్ 352. క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ అమాంగ్ ఆల్ స్టేట్? అన్ని రాష్ట్రాల్లో ఏ భారతీయ రాష్ట్రం పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుజరాత్. క్వశ్చన్ నెంబర్ 19. హూ వాస్ ది ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ది నోబెల్ ప్రైజ్? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్. క్వశ్చన్ నెంబర్ 20. వేర్ ఈస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC లొకేటెడ్? అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దుబాయ్. క్వశ్చన్ నెంబర్ 21. ది మోప్లా రివోల్ట్ ఆఫ్ 1921 అకర్డ్ ఇన్ విచ్ ప్రెజెంట్ డే ఇండియన్ స్టేట్? 1921 నాటి మోప్లా తిరుగుబాటు ప్రస్తుత భారతీయ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో జరిగింది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేరళ. క్వశ్చన్ నెంబర్ 22. హూ ప్రజెంట్ ది యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫిజికల్ ఇయర్ 2025 to 26? 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ కేంద్ర బడ్జెట్ను ఎవరు సమర్పించారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నిర్మలా సీతారామన్. క్వశ్చన్ నెంబర్ 23. ది G20 సమిట్ ఇన్ 2025 ఈజ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? 2025లో G20 సమిట్ ఏ దేశంలో జరగనుంది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దక్షిణాఫ్రికా. క్వశ్చన్ నెంబర్ 24. విచ్ సిటీ బికేమ్ ది ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ఏ వాటర్ ట్యాక్సీ సర్వీస్ ఇన్ ఇయర్ 2025? 2025 ప్రారంభంలో వాటర్ ట్యాక్సీ సేవను ప్రవేశపెట్టిన భారతదేశంలో మొదటి నగరం ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ముంబై. క్వశ్చన్ నెంబర్ 25. విచ్ సిటీ ఈస్ వరల్డ్ రినౌన్డ్ ఫర్ ది ట్రెడిషనల్ చింకారి ఎంబ్రాయిడరీ స్టైల్? చింకారి సాంప్రదాయ ఎంబ్రాయిడరీ శైలికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరం ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లక్నో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.